ప్రాణం పోయిన వృశ్చిక రాశి వారు ఈ వ్యక్తిని మాత్రం వదులుకోకండి. వారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వెంటనే చూడాల్సిన వీడియో. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వ్యక్తిని మాత్రం మీరు జీవితంలో వదులుకోకండి. ఎందుకంటే ఈ వ్యక్తే మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి వారిని దూరం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి మంచి వ్యక్తుల్ని చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వ్యక్తితో మాత్రం చాలా ప్రేమగా ఉండండి. వీరు మీ పట్ల ఎంతో ఇష్టాన్ని అయితే పెంచుకున్నారు. అయితే దాన్ని మీరు గుర్తించలేక ఒక్కొక్కసారి వారిని బాధ పెట్టడం, వారితో దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, వారిని వెంటనే గుర్తించి వారితో మీరు ఏ విధంగా ఉండాలో తెలుసుకోండి. అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృశ్చిక రాశి వారు ఈ మాసంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ నిర్ణయాలు పని అవ్వవు, ఈ నిర్ణయాల కారణంగా మీరు నష్టపోతారు, ఇలాంటి మాటలు అయితే చెప్తారు. కానీ ఎవరిని పట్టించుకోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. అయితే నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. మీరు వదిలిపెట్టకుండా ప్రయత్నించినట్లయితే అనుకున్న మార్పులు అయితే వ్యాపారంలో చూస్తారు. వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. కానీ అభివృద్ధికి తగ్గట్టుగానే మీరు కష్టపడవలసి కూడా ఉంటుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం మీరు కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనుచరుల నుండి ప్రజల నుండి బలం అనేది కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఉద్యోగ పరంగా మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులను అయితే దూరం చేసుకోకండి. మీకు మీ ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఏర్పడతాయి. వాటినే మనసులో పెట్టుకొని మీరు కొనసాగించినట్లయితే మీ యొక్క అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తుల్ని మీరే చేతులారా దూరం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఏర్పడేటువంటి మనస్పర్ధలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి. వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి అనవసర సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలకు దారితీయడం కానీ లేదా ఇతరుల మనసును నొప్పించే విధంగా ఉంటాయి. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా ఇతర పరీక్షలకు ఏవైతే ఎంట్రన్స్లకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించి కోరుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమకు చెప్పినటువంటి రహస్యాలు ఎవ్వరికీ కూడా చెప్పరు. అలానే తన సీక్రెట్లు కానీ లేదా తనకు ఉన్నటువంటి కష్టసుఖాలు ఎవరితోనే కూడా అంత త్వరగా పంచుకోరు. కానీ వీరి యొక్క స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగా ఉంటుంది. అలానే స్థిర స్వభావం అనేది కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ తాము అనుకున్నదే చేస్తారు. ఇతరులు ఏమైనా చెప్పినా విన్నట్టు ఊకొడతారు తప్ప వాటిని అంత త్వరగా చెయ్యరని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు ఇతరులపై మాటకి చీటికి కోపడటం కాదు, కానీ ఎవరైనా మోసం చేసినా తనకిచ్చిన మాట తప్పినా లేదా తన ముందు ఒకలా మాట్లాడి తన వెనకాల ఒకలా మాట్లాడి ఇలాంటివి కానీ తెలిసినట్లయితే అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. పగ తీర్చుకునే తత్వం కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి వీరితో వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఈ రాశి వారికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసి రాబోతున్నాయి.
చెరువుల విషయంలో అనుకున్న విధంగా లాభాలు పొందుతారు. గతంలో ఉన్నటువంటి రుణాలన్నిటినీ కూడా ఈ సమయంలో తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా పెట్టుబడులకు చేసేటువంటి ధన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరలోనే నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. గత 2 మాసాల నుండి కూడా ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా ఆరోగ్యపరంగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వివాహ విషయాల్లో శుభవార్తలు కూడా అధికంగానే వింటారని చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా త్వరగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో ఇతరుల కారణంగా ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం, మరలా దంపతులిద్దరూ కూడా కలిసి ఉండడం జరుగుతుంది. విడాకుల వరకు కూడా వెళ్ళిపోయిన వారు మీ యొక్క నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవిస్తారు. అయితే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కోపం కారణంగానే, అలానే ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మిమ్మల్ని అభిమానించే లేదా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తులు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కోపంలో వద్దనుకుంటారు, కానీ భవిష్యత్తులో మాత్రం ఎంతగానో బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా మనస్పర్ధలు ఏర్పడితే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఒకవేళ ఆ ప్రదేశంలో కనుక మీకు గౌరవం దక్కలేనట్లు భావిస్తే వెంటనే అక్కడ నుండి వచ్చేయండి తప్ప ఎలాంటి వితండవాదం అయితే చేయవద్దు. ఈ విధంగా చేసినట్లయితే మనస్పర్ధలు ఏర్పడి మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు మీరే చేతులారా వదులుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు అంటే మన యొక్క ఎదుగుదలను కోరుకునేవారు ఉండటం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారంటే చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం దూరం చేసుకోకండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తుల విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు కూడా పొదుపు చేయడం, బంగారం, వెండి ఆభరణాలు అనేవి అధికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మాస చివరిలో వివాహ ఆహ్వానాలు అందుకోవడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు కూడా చాలా వేగంగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటుగా శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర కొబ్బరికాయను కొట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికనైతే కోరుకోండి. తీరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 2 పనులు అయితే చెయ్యండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.